హలో గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. శిల్ప పొలాలు చాలా బాగున్నాయి. పసుపు ఆకుపచ్చ సూపర్. ఇంకా పొట్లకాయలు ఎలా చేసుకున్నా బాగుంటుంది కదా. పొట్లకాయ నువ్వుపడి పొట్లకాయ మాకు ఎప్పుడు పంపుతావు పొట్లకాయలు? నెక్స్ట్ వీక్లో పంపేశాను. పొట్లకాయలు పంపాలి కదా నాకు. అమ్మా ఇంకొకటి ఏం కవిత ఏం కనపడలేదు. మనం పెట్టాం కానీ ఏం పైకి వెళ్తలేదు. అది పట్ల పచ్చిచ్చు అందుకో పొట్టలు తీగి పెట్టి ఏమంత అంటే ఎరువులు గట్ట ఏమీ లేదు. మరి ఆర్గానిక్ రైతు కదా మరి వేయాలేమో పొట్లకి. రావట్లేదు. అక్కడికే కంపోస్ట్ వేసాను. ఇది వరకు కొన్ని 4-5 మాకన్నా సరిపోయి ఈ సంవత్సరం అది లేకుండా ఉంది. ఎండకి ఏమో ఇది ఇడ్లీ పిండి రుబ్బుకోవాలి. ముఖ్యంగా ఇంకేంటి కదా 6 నెలలు సహవాసం చేస్తే ఏం చెప్పా ఏంటమ్మా 6 నెలలు సహవాసం చేస్తే ఆళ్ళు ఒకటి అవుతారు. అప్పుడు గంగా మంగ ఒకటి అనమాట. లక్ష్మి మధ్యలో లక్ష్మి అయితే మమ్మల్ని నడిపిస్తుంది అనుకో. నేను బాగుందా కవిత? శ్రావంతి ఏం చేస్తున్నామ్మా? చూస్తానే నేను బిజీగా ఉన్నాను తెలుసు కదా. బాగా నచ్చిందా వీడియో నీకు? ఇంకేంటి మా అబ్బాయికి వెళ్ళిపోయింది. వాళ్ళ కొరియర్ ఇప్పుడు వెళ్తుంది. విజయవాడ వెళ్ళి నేను వాడికి పంపేస్తాం కొరియర్. మా ఆయన వస్తే ఆయన్ని పక్క పెట్టేశాను. అలా సరిపోయింది 1 రోజులు బట్టి. ఇంకా మా పేరు పూలు చూసారా ఎంత బాగున్నాయో? చాలా బాగుంది. చూచి అలా మాట్లాడు పువ్వులు పిందులు ఇది ఉంటే ఇలాంటి బీరపాదు ఉండాలి. ఇప్పుడే పరిచయం అయింది ఈ విత్తనం మనకి. అసలు ఇంకా పిందులు అలా వస్తాయి ఉంటాయి. కాయలేమో లోపల దాక్కుంటాయి. ఇగో ఇదొకటి రోజు రోజు దొరుకుతాయి. చెట్టు ఎక్కేస్తుంది. జామ చెట్టు ఎక్కితే ఇంకా కాసేస్తుంది. ఎక్కనివ్వాలి జామకాయలు అలాగా. ఉన్నాయి కాయలు ఉన్నాయి. ఉడతలు కూడా ఇదే అయి ఉంటుంది. ఇవన్నీ సామాన్యంగా దొరికాయి. ఇంట్లోనే ఉన్నాయి రాబోళ్ళు. సరేనా? ఏమన్నా మర్చిపోలేదు. సరే బాయ్.